అవుతుంది. హైదరాబాద్ సిపి సజ్జనర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సిపి సజ్జనర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి చాలా అంటే చాలా ఛాలెంజ్ అయింది. బట్ ఎంత ఛాలెంజ్ అయినా మనం ఈ రోజు నేను అరెస్ట్ చేశాను. ఇంకా మనం లోతుగా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ర్యాకెట్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు బయటకు తీసాను. ముఖ్యంగానే వన్ విన్ అండ్ వన్ ఎక్స్ బెట్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ని బాగా అంటే బాగా ప్రమోట్ చేశారు. ఈ పాపప్స్ ద్వారా రీడైరెక్ట్ ద్వారా యూజ్ దోస్ బెట్టింగ్ యాప్స్ టు ఫర్ దీస్ పబ్లిక్ అంతా చీట్ చేయడానికి ఆయన యూజ్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా పబ్లిక్ కూడా ఇన్స్టిగేట్ చేశారని ఏపీకి ఫైల్స్ ని మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి ఇన్స్టిగేట్ చేయడంతో చాలా మంది కూడా ఈ యొక్క ఏపీకే ఫైల్స్ డాటా చేసి వాళ్ళ పర్సనల్ డాటా కూడా వాళ్ళు షేర్ చేయడం జరిగింది. దానివల్ల కూడా నష్టం కావడం జరిగింది. సో పబ్లిక్ తెలియదు, ఎందుకంటే దీనివల్ల కూడా చాలా మంది డిజిటల్ అరెస్ట్ గురి కావడం జరిగింది, చాలా మంది ఓటీపీ ఫ్రాడ్స్ గురి కావడం జరిగింది, చాలా మంది బ్లాక్మెయిల్ జరిగింది, చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ సైబర్ క్రైమ్స్ కూడా బలి కావడం జరిగింది. సో పబ్లిక్ అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఏదో మనము ఫిలిం చూస్తాను అనుకోవడానికి దాని వెనుక కూడా ఒక డార్క్ ఫేస్ ఉందని చెప్పి తెలుసుకోవాలి. మనము ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఐబొమ్మ అండ్ మొత్తం వెబ్సైట్స్ ని మనము డౌన్ చేయడం జరిగింది, అన్ని కూడా స్టాప్ చేయడం జరిగింది. సో ఇలాంటి వెబ్సైట్స్ ని పబ్లిక్ ఎంకరేజ్ అవుతుందని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఈ రోజు మనం అందరూ పెద్దవాళ్ళతో ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దవాళ్ళతో కూడా మాట్లాడితే కూడా వాళ్ళు అంత కష్టపడి క్రియేటివ్ చేసి అంత డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇది విదిన్ మినిట్స్ విదిన్ అవర్స్ ఇట్ ఇస్ గెటింగ్ పైరేటెడ్ అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ అని చెప్పి పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను. మీరందరూ కూడా ఇలాంటి వెబ్సైట్ విజిట్ చేయవద్దు, చూడొద్దు అని చెప్పి కోరుతున్నాను. మీ పర్సనల్ ఫస్ట్ పైరసీ ఇట్సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్. దాని కాకుండా మీకు పర్సనల్ కూడా నష్టం జరుగుతుంది, అది కూడా అర్థం చేసుకోవాలి. మీ పర్సనల్ డాటా కూడా పోవడం జరుగుతుంది. చాలా మంది కూడా దీనివల్ల కూడా నష్టం కావడం జరిగింది. సో చాలా మంది ఆయన కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక దమ్ము ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకోని చెప్పి ఎక్కడ ఉన్నారు ఇట్లానే ఎమ్మడే రవి పోలీసులు ఏమంటే దమ్ము ఉంటే పట్టుకోండి, నా దగ్గర 5 కోటి ప్రజల ఒక డాటా ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు, పోలీసుని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమైతుందనేది తెలుసు. ఇప్పుడు ఎక్కడున్నారో మీకు కూడా తెలుసు. సో ఎవరు కూడా అయితే అనుకోవద్దు, చట్టం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు, హైదరాబాద్ పోలీస్ ఎక్కడ వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తుంది, పట్టుకొని కూడా వస్తాను. మనం అట్లా చెప్పేది కాదు. ఈ రోజు ఆయన అంత పెద్ద పెద్ద తోపు మాటలు చెప్పిన వాడు ఈ రోజు ఎక్కడున్నారు మీ అందరూ కూడా తెలుసు. సో ఎవరు కూడా అలాంటి ఆయన స్టేట్మెంట్ ఉంది, దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి చాలాసారి ఆయన చాలా ట్రెండింగ్ కూడా అయింది అప్పుడు. సో తెలిసి అందరికీ సో చాలా అంటే చాలా నష్టం జరిగింది. సో ఆయన దగ్గర నుంచి మనము 3 కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. 3 మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, సిపియూస్, హెచ్డిడీస్, పెన్ డ్రైవ్స్, పాస్బుక్స్, ఆల్మోస్ట్ ఆయన దగ్గర 35 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నామని చెప్పి తెలిసింది. దానిపై కూడా మనము ఆ బ్యాంక్స్ కూడా రాయడం జరుగుతుంది, ఏమేమి ట్రాన్సాక్షన్ ఎక్కడ ఉన్నాం అని చెప్పి. అదేవిధంగా మొత్తం ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ లో మన అడిషనల్ సిపి శ్రీనివాసు, మన డిసిపి కవిత, ఏసీపీ శివమూర్తి, మన ఏసీపీ జైపాలు, అదేవిధంగా మన ఇన్స్పెక్టర్ మసూదను, నరేష్, ఎస్ఐస్ మైపాలు, సురేష్, వినయ్ కుమారు, మన్మోహన్ గౌడు, మన హెడ్ కానిస్టేబుల్ వి మహేశ్వర్ రెడ్డి చాలా అంటే చాలా కీలక పాత్ర పోషించారు. చాలా మంది రకరకాల ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, ఈ దగ్గర వచ్చిందంటే అంతా రూమర్స్. ఎవరు కూడా అలాంటి లేదు. పోలీస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్. ఎవరో చెప్పాల్సిన పరిస్థితి మనకు లేదు. మనకు అవర్ ఓన్ నెట్వర్క్. హైదరాబాద్ పోలీసు చాలా దశాబ్దాల నుంచి ఇక్కడ ఒక మంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది. దాని వల్లనే పట్టుకోవడం జరిగింది. కానీ ఎవరో మీరు చాలా పేపర్స్ లో రకరకాల నేను ఈ ఊరి నుంచి వచ్చిన తర్వాత చూశాను, మీరు ఎవరో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, అక్కడ అందుకు వెళ్ళారని చెప్పేది అంత అబద్ధము. ఎవరు లేదు. మనం ఎవర్ ఓన్ నెట్వర్క్, ఎవర్ ఓన్ సిస్టమ్. త్రూ దాట్ సిస్టమ్ అని రిప్రజెంటేటింగ్. సో మళ్ళీ పబ్లిక్ కోరుతున్నాను, ఇలాంటి పైరేటెడ్ వెబ్సైట్స్ కావచ్చు, పైరేటెడ్ లో మూవీస్ ని చూడొద్దు. మీకు నష్టం జరుగుతుంది, పర్సనల్ డాటా కూడా పోవడం జరుగుతుంది, డాటా థెఫ్ట్ కూడా కావడం జరుగుతుంది, ఎకనామిక్ అండ్ సైబర్ క్రైమ్స్ కూడా కావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా చాలా సహకరించారు దీని పోరాటంలో. సో హైదరాబాద్ పోలీసు ప్లస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వీఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు ఎరాడికేట్ దిస్ పైరసీ పైన చాలా మన ఉగ్ర పోరాటం చేస్తాము. డెఫినెట్లీ మనము ఎక్కడైనా ఎవరున్నా మనము పట్టుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాము. మీకు ఇలాంటి వెబ్సైట్ పైన ఇలాంటి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ 1930. ప్లీజ్ ఇన్ఫార్మ్ 1930. పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను, మీకు సైబర్ క్రైమ్స్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ కానీ ఏమాత్రం సమాచారం ఉంటే 1930కి ఫోన్ చేయని చెప్పి మీ అందరూ కూడా కోరుతున్నాను. చాలా మంది ఇంకా తెలియదు,
మీరు ఎందుకంటే మీ డబ్బులు పోగొట్టుకున్న తర్వాత కూడా గోల్డెన్ అవర్ ఎట్లా మనకు లైఫ్ రిస్క్ ఉన్నప్పుడు వి కాల్ గోల్డెన్ అవర్, అట్లానే ఈ యొక్క సైబర్ క్రైమ్స్ కూడా ఒక గోల్డెన్ అవర్ ఉంది. ఆ గోల్డెన్ అవర్ కి నంబరు 1930. ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పర్సన్, మీరు అందరూ కూడా చాలా ప్రచారం చేస్తున్నారు. ఇంకా పబ్లిక్ లో వెళ్ళాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ పోలీస్ కూడా గడప గడపకు ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం తీసుకోవడం జరిగింది. గత 9th కూడా మన డీజీపీ శివధర్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మేము మొన్న కూడా మన ఆఫీసర్స్ కూడా చాలా కాలనీస్కి వెళ్ళి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. మనం కూడా ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాము. 1930 లేదంటే cybercrime.gov.in కూడా మీరు కంప్లైంట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మనకు సహకరించిన అందరికీ, మన దిల్రాజు గారికి, చిరంజీవి గారికి, నాగార్జున గారికి, మన సురేష్ బాబు గారికి, మన రాజ్ మౌలి గారికి, అందరూ కూడా చాలా మంది ప్రొడ్యూసర్స్ వచ్చారు. చాలా ఇన్ఫర్మేషన్ కూడా మనకు షేర్ చేశారు హైదరాబాద్ సిటీ పోలీస్ కు. నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఆయి బొమ్మని ప్లస్ ఈ నేను రవింగ్ చేసిన తర్వాత చాలా మంది పబ్లిక్ మీమ్స్ చేశారు మా పైన, పోలీస్ పైన. ఇది ఆ మీమ్స్ అట్లా ఇట్లా నేను కొట్టలేము సార్, నేను చేయలేము సార్, నేను అది అని చెప్పి అదంతా చేయవద్దని చెప్పి పబ్లిక్ కోరుతున్నాను. మీ అందరి కోసం మీకు తెలియకపోవచ్చు, ఈ రోజు మీకు తెలుసు చాలా చోట్ల కూడా ఎట్లా స్పూరియస్ సీడ్స్ ఉన్నావు, అడల్టరేటెడ్ ఫుడ్ ఉంది. అట్లానే ఇది కూడా పైరసీ. మీకు తెలియకుండానే మీకు నష్టం జరుగుతుంది. ఏదో తక్కువ రేట్లో వస్తుందని చెప్పి మీరు ఏదో వస్తువు కొంటారు, ఆ వస్తువు ఒరిజినల్ డూప్లికేట్ అన్నది మీకు తెలియదు. అదేవిధంగా రైతులు కూడా మీకు తెలుసు, ఇప్పుడే మన సార్ కూడా చెప్పారు, మన స్పూరియస్ సీడ్స్ వల్ల కూడా ఎట్లా మనం నష్టపోయినారు. చాలా మంది రైతులు కావచ్చు, మన ఫ్యామిలీస్ కూడా నష్టపోయినారు. అట్లానే ఇది కూడా పైరసీ అంటే అది స్పూరియస్, ఒక అడల్టరేటెడ్ అన్నట్లే. మీకేదో తక్కువ రేట్లో వస్తుంది, మనం ఎందుకు అక్కడ ఫిలింలో చూడాలి, థియేటర్లో చూడాలని చెప్పి మీరు అనుకుంటారు. కానీ బట్ మీరందరూ కూడా ఒరిజినల్ కంటెంట్ చూడాలి, ఒరిజినల్ వస్తువుల్ని వాడాలి. సో చాలా మంది చేస్తారు, దాని వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. ఈ మీమ్స్ ఎవరు చేస్తారు పోలీస్ పైన కానీ మన పైన వస్తే డెఫినెట్లీ మీరు అందరూ కూడా తెలుసు. అంతకుముందు కూడా నేను వచ్చిన తర్వాత యూట్యూబ్ లో చిన్న పిల్లల్ని కూడా యూజ్ చేసి వల్గర్ మూవీస్, ఆప్షన్ మూవీస్ ప్రయత్నం చేస్తే మనం కేసు కట్టడం జరిగింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు కూడా తెలుసు. వాళ్ళు ఇమీడియట్లీ నేను కేసు కట్టాలని చెప్పి క్షణంలోనే వాళ్ళు డౌన్ చేసేశారు. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. మంచి సమాజ నిర్మాణ కోసము, మంచి రాష్ట్ర అభివృద్ధి కోసము, దేశ అభివృద్ధి కోసం మీరు అందరూ కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళు మనతోని చేయగలపాలి. మనం అందరూ కూడా ఒక మంచి సమాజ నిర్మాణం చేయడానికి మనము చేయాలని చెప్పి మీరు అందరూ కూడా కోరుతున్నాను.